నమస్తే. భగవద్గీతలో 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో 42వ శ్లోకము. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్విదుర్లభతరం లోకే జన్మ యదీదృశం. సో భగవానుడు అర్జునుడికి చెప్తున్నారు, ఈ ధ్యానయోగ సాధన మొదలుపెట్టి మధ్యలో గనక మరణిస్తే ఇంకా ఆ జీవుడికి యోగ భ్రష్టత్వం ఉండదు, అతడు దుర్గతి పాలు కాడు, మంచి జన్మ వస్తుంది, మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాడు అని ముందు శ్లోకంలో చెప్పారు, 41వ శ్లోకంలో. సో ఇప్పుడు ఏమంటున్నారంటే, ఒకవేళ ఆ యోగి గనక ఆల్మోస్ట్ క్లోజ్ టు జ్ఞానసిద్ధి వెళ్ళి గనక మరణిస్తే, అంటే ముందు శ్లోకంలో చెప్పిన వాడు ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ధ్యాన యోగంలో గనక మరణిస్తే ఏమవుతుందో అక్కడ చెప్పారు. సో అది కర్మయోగ ఫలితంతో అతడు మంచి ఇంట్లో జన్మిస్తాడు, పుణ్యంతో అదే మంచి లోకానికి వెళ్ళి మళ్ళీ మంచి ఇంట్లో జన్మించి వీల్ కంటిన్యూయస్ సాధన. బట్ కొంతమంది హయ్యర్ స్టేజ్ లో మరణిస్తారు, అంటే ఆల్మోస్ట్ క్లోజ్ గా ఉంది ఇంకా సిద్ధి, కానీ సిద్ధి పొందలేదు, మరణించాడు అనుకోండి, అటువంటి యోగి ఇంకా డిలే లేకుండా మళ్ళీ పుడతాడట. మళ్ళీ జన్మించి ఎటువంటి ఇంట్లో పుడతాడు? కులే భవతి ధీమతాం. ఏ ఇంట్లో అయితే ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ అబండెంట్ గా ఉందో, అంటే ఆల్రెడీ మంచి పండితులు ఉన్న ఇంట్లో పుడతాడు. అంటే అతను పుట్టిన దగ్గర నుంచే ఇంకా ఆ స్పిరిచువల్ పాత్ లో జర్నీ స్టార్ట్ అయిపోతుంది వితౌట్ ఎనీ డిలే. సో అటువంటి ఇంట్లో పుడతాడు. ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. కానీ ఇటువంటి జన్మలు చాలా రేర్ గా ఉంటాయి, ఎందుకంటే అంత స్టేజ్కి వెళ్ళి సిద్ధి ఆల్మోస్ట్ సిద్ధి వచ్చే టైంలో మరణించిన వాళ్ళకి మాత్రమే ఇది ఇట్లా ఇమ్మీడియట్ జన్మ ఉంటుంది. అండ్ ఆ ఏ ఇంట్లో అయితే ఇంత స్పిరిచువల్ అబండెన్స్ ఉందో నాలెడ్జ్, అలాంటి ఇంట్లో పుడతారు. అండ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనం శంకరాచార్య, సంత్ జ్ఞానేశ్వర్ ఇటువంటి వాళ్ళ ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే విత్ లాట్స్ ఆఫ్ అబండెంట్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న ఇంట్లో పుడతారు, ఇమ్మీడియట్ గా అది వాళ్ళకి సిద్ధిచ్చేస్తుంది ఇంకా ఆ జన్మలో. అది చెప్తున్నారు భగవానుడు. క్లీం కృష్ణాయ నమః.